ఒక్క మూవీ ఒక శైలజ రెడ్డి అల్లుడు మూవీలో ఆ పనమ్మాయి క్యారెక్టర్ లాగా చేసావు కదా, అది కొంచెం నెగిటివ్ అయిందా? ఏం అవ్వలేదు. ఏమో అంటే కొంచెం ఎక్కడ ఎందుకు అక్కడే ఏమి అవ్వలేదు. అంటే ఆ క్యారెక్టర్ ఎందుకు చేయడము అన్నట్టుగా వచ్చింది అని నా అంటే మేము డిఫరెంట్‌గా ఎళ్ళాలి అనే తీసుకున్నాం. ఆ, ఎందుకంటే ఇప్పుడు 'ఫిదాలో' చేసిన క్యారెక్టర్‌ని బట్టే క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఆహాహా. అమాయకంగా ఆర్ ఎమోషనల్‌గా ఆర్ ఆ, ప్రెగ్నెంట్‌గా ఆ, ఈ కేటగరీస్‌లోనే వస్తున్నాయి. ఓకే. డిఫరెంట్‌గా వచ్చింది. లెట్స్ డూ ఇట్. ఓకే ఓకే. అండ్ మూవీలో రమ్యకృష్ణ గారు గూడా ఉన్నారు. అవునవును. మారుతి సార్ డైరెక్షన్ అది. అవునవును. నాగ నాగ చైతన్య చైతన్య గారు ఉన్నారు. సో డిఫరెంట్‌గా ఉంటది. ప్లస్ వీళ్ళతోని వర్క్ చేసినట్టు గూడా ఉంటది. అవును. కానీ అన్ని దాదాపు అన్ని బాగా ఫేమస్ అంటే బాగా ఆ! గుర్తుపెట్టుకోగలిగిన సినిమాలే 'కా' గాని, 'స్వాగ్' గాని, ఆ! 'అంబాజీపేట' గాని, 'ఖుషి' గాని హ్మ్. అసలు హ్మ్. చాలా మూవీస్. అవును. అది కాకుండా వేరే వెబ్ సీరీస్ కూడా చేసావు కదా! ఆ! వెబ్ సీరీస్ అవును. 'భామాకలాపం' 'భామాకలాపం' వెబ్ ఫిల్మ్ అది. వెబ్ ఫిల్మ్ అదే. 1 అండ్ 2. వా వెబ్ సీరీస్ వచ్చి ఇది 'రెక్కి', 'గాలివాన' ఆ! ఇవి చేసినాం. అవి చే హ్మ్. 'వెన్నెల కిషోర్‌తో' కూడా పేర్ చేసినట్టున్నారు కదా! వెన్నెల కిషోర్ గారితోని 'క్రేజీ క్రేజీ ఫీలింగ్' అని ఫస్ట్ చేసినా అనమాట అది ఆహాహా! 'ఫిదా' తర్వాత. ఓకే. ఓకే. దాని తర్వాత 'ఖుషి' కాదు 'జానులో' ఆ! ఫ్రెండ్స్‌గా ఆ! చేసినాం. ఆ! 'జానులో' ప్రెగ్నెంట్ క్యారెక్టర్. తర్వాత హ్మ్. వరుసగా కదా! 'ఫిదా' తర్వాత నుంచి ఫిదా వరుసగా అవే వచ్చినాయి మేడం ఆ! అవి. అదే అది బ్రేక్ జేయడానికే అప్పుడప్పుడు ఆ! డిఫరెంట్‌గా ఆ! ఎళ్తూ ఓకే. ఉండడం.